పూలు కోస్తూనే ఉన్నాను, కాస్తూనే ఉంటున్నాయి. ఇవి టూ మచ్ ఈల్డింగ్ ఇస్తుంది మనకి రోజ్ ప్లాంట్. ఎందుకంటే ఇలాగ మనం మడలో వేసిన వల్ల వేర్లు బాగా విజృంభించేదానికి అవకాశం ఉండి ఇట్లా విజృంభించి 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 పూస్తున్నాయి ఇవి. చూస్తారా ఎంత బాగా హాయిగా. అందమైన రోజ్ ప్లాంట్కి ఒక ఎన్నున్నాయి కౌంట్ చేద్దామా? నా చేతిలో 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34. లాస్ట్ గుర్తు ఇది. ఈ లాస్ట్ గుర్తులో లెక్కెడతాం ఎన్నున్నాయో. 34లో 34 తర్వాత 35 36 37 38 39 40 41 42 42 ఫ్లవర్స్ ఉన్నాయండి ఒక్క చెట్టుకి. చూసారా 42 ఫ్లవర్స్ ఇన్ దిస్ అవర్ ప్లాంట్. గుత్తులుగా పూస్తున్నాయి. ఇదే ఇంకా దీనికి పెద్దగానండి షీల్డింగ్స్ ఏమి ఉండవు, కానీ ఎక్కువగా ఇది ఇలా మనకి దీంట్లో ఉండడం వల్ల బాగా పూస్తుంది అన్నమాట. పూజ కోసం అనేసి ఈ మధ్య కొన్నాను ఇవన్నీ రీసెంట్గా. హ్యాపీ గార్డెనింగ్. ఇంకోటి చూపించిన మీకు ఇది దోసకాయ. వెరీ గుడ్ లుకింగ్ దోస. ఇంకా నెక్స్ట్ మీకు కొత్తగా చూపించాల్సింది వచ్చి కాసర. ఇది పాలినేషన్ చేయాలా చేయక్కర్లేదా నాకు ఏం అర్థం కావట్లా. ఇవన్నీ ఫిమేల్ ఫ్లవర్స్, మేల్ ఫ్లవర్స్ ఉన్నాయండి. ఈ మేల్ ఫ్లవర్స్ కూడా ఉన్నాయి. ఇది మేల్ ఫ్లవరు, ఇది ఫీమేల్ ఫ్లవర్. పాలినేషన్ చేద్దాం. చిన్న కాసరకాయలు కాస్తాయి. ఈ మేల్ ఫ్లవర్, ఇక్కడ ఫీమేల్ ఫ్లవర్ ఉంది. నేను కూడా పాలినేషన్ చేద్దాం. ఇంకా ఇక్కడ కూడా ఫీమేల్. ఇక్కడ కూడా ఫీమేల్ ఫ్లవర్ ఉంది. బాగున్నాయి కదా కాసరకాయ ఫ్లవర్స్. కాసర. హ్యాపీ గార్డెనింగ్. ఇక్కడ వచ్చి మన పొట్లకాయ అండ్ ఇక్కడ వచ్చి బీరకాయ. ఓకేనా, బాయ్ బాయ్. హ్యాపీ గార్డెనింగ్. పిచ్చిగా ఉన్నాయి గులాబీలు. 42 ఫ్లవర్స్ ఇన్ దిస్ ప్లాంట్.